So hi guys, welcome back our YouTube channel guys. So hi guys, hi friends, welcome back our YouTube channel guys. ఈరోజు మార్నింగ్ నేను లేచిపోయా మతలబ్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా, అదే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ మా ఇంటిని అలానే వదలాల్సి వచ్చింది. మేబీ ఇంకొక కొన్ని డేస్ వరకు అనుకోండి, కొన్ని డేస్ వరకు అయితే అట్లానే ఉంటుంది నాకు పరిస్థితి. కొన్ని డేస్ వరకు తప్పదు అనుకుంటున్నా, ఇలానే జరుగుతుంది. అయితే ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తా. ఈ మంత్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేస్తున్నా. సో నా ఫోన్ ఏదైతే క్లారిటీ లేదని చెప్పి అందరు నాకు కామెంట్ చేస్తున్నారు, అండ్ ఇంకొకరు నాతో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ మంత్లో మీ అందరికీ క్లియర్ అయిపోతుంది. సో ఇది మీకు ఎండ్ ఆఫ్ ద టైం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా. ఈ వీడియోతోటే నేను మీకు ఇంకా క్లారిటీ అనేది నేనేంటిదో మీకు చూపిస్తున్నా. మీతో ఈ ఆజ్ఞ కొంచెం రాంగ్ రూట్ అయితే తీసుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్ మనం ట్రాఫిక్ దగ్గర ఉన్నాం. సో ఈ సుచిత్ర సర్కిల్ ట్రాఫిక్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఈ రైట్ వెళ్ళాలి. ఈ రైట్ నుంచి రాంగ్ రూట్లో ఏం తీసుకొచ్చినావు బ్రదర్? మనమే వచ్చినాం రాంగ్ రూట్. వాడెంత కారు పట్టుకొని వచ్చేసిందిలే. కొట్టేద్దాం నాడు. ఎండ మాదిరి ఒక వేరే లెవెల్లో కొడుతుంది. అయితే చలి బాగా పెడుతుంది. అసలు కొంచెం స్లో అయితే వెళ్దాం. చలి బాగా పెడుతుంది. అయితే ఈరోజు నా డే వచ్చేసి 32 డే అనుకుంటా. 32 కాదు, 22 డే, 22వ రోజు బ్లాగ్. 22వ నుంచి 20 అంటే ఈరోజు డేట్ వచ్చేసి మోర్లీ 2025 మార్చ్ 6th. మార్చ్ 10 లోపు చాలా చేంజ్ అయితే రాబోతుంది నా కెరియర్లో, నా లైఫ్లో. సో అది ఏంది అంతగానము అంటే, లైక్ వన్ టైం మనకు నచ్చింది మన దగ్గర ఏదైనా లైక్ ఒకటి ఉంటే, అంటే ఇప్పుడు ఒకరికి ఒక బిజినెస్ అనేది ఇష్టం, ఆ బిజినెస్ పెడితే లైఫ్లో వాళ్ళు సెట్ అయిపోతారు అనేది ఒక కాన్ఫిడెన్స్. కానీ నా లైఫ్లో ఒకటి ఉంది, అది ఈ మంత్ 10th మా అమ్మ నాకు ఇవ్వబోతుంది. అది మీతో నేను షేర్ చేసుకుంటాను. అది నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆల్ సెట్ కాదు, 100%లో మ్యాక్సిమం 30% నేను కొంచెం స్టేబుల్ ఉన్నాను అలా. అంటే 30% నేను సెట్ అయిపోయాను అని అర్థం. మిగతా 70% నేను నా ట్రావెలింగ్, నా ఎక్స్పెన్సింగ్, నేను ప్లేసెస్కి అక్కడిక్కడ చాలా ప్లేసెస్కి తిరగాల్సి వస్తుంది. నా ట్రావెలింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇండియా మొత్తం కవర్ చేస్తా. ఫస్ట్ ఇండియా కవర్ అయిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, శ్రీశైలం, అన్నీ, శ్రీలంక, అన్నీ ఏ టు జెడ్ అన్నీ కవర్ చేసేస్తా. ఏ టు జెడ్ ఆఖరికి పాకిస్తాన్కి వెళ్ళి కూడా రావడం అంటే జరుగుతుంది. సో పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు చూద్దాం. జై భారత్. పాకిస్తాన్కి వెళ్ళడం అయితే జరగడమే నా బాధ్యత. పాకిస్తాన్కి ఎలాగైనా వెళ్ళాలి. పాకిస్తాన్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో పాకిస్తాన్ అనేది కూడా వెళ్ళిపోతాను. నెక్స్ట్ నాకు ఇష్టమైన ప్లేస్ అనేది ఏది ఉంది అంటే, లైక్
యూకే అని వెళ్ళడం నాకు ఇష్టం. యూకే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. నా లైఫ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ నా లైఫ్లోకి ఎవరొకరిని ఒక పార్ట్నర్ అయితే తీసుకొస్తాను. నా సబ్స్క్రైబర్స్ నుంచి ఒక పార్ట్నర్ అయితే తీసుకుంటాను. నాకు ఎవరైతే మోటివేట్ చేసి పక్కకే ఉండి నాకే హెల్ప్ఫుల్గా నాతో మాట్లాడుతూ నాకు సజెషన్స్ ఇచ్చి నేను కూడా నీతో ఇట్లా చేస్తాను, నేను కూడా నీతో ఈక్వల్, నాకు కూడా చేయాలని ఉంది అని నాతో ఉండే పర్సన్ నా సబ్స్క్రైబర్లో ఒక్కరు తగిలినా చాలు, నాతో ట్రావెలింగ్కి స్టార్ట్ చేసేస్తా. ఇంకా నా ట్రావెలింగ్కి నేను తీసుకెళ్తా. ఇంకా వన్ ఆఫ్ ద టైం ఒక సిచ్యువేషన్ మనల్ని ఎప్పుడు ఫెయిల్యూర్గా చూస్తుంది. వన్ ఆఫ్ ద టైం అది టైం బాగాలేనప్పుడు వన్ టైం కెరియరే చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ సక్సెస్ అనేది ఏదో సాధిస్తేనే కాదు, సక్సెస్ అనేది కాన్ఫిడెన్స్ మీద వచ్చేదే సక్సెస్. చేయగలము, చేసామా, అయిపోయింది. చేసావు, సాధించడం అనేది నీ చేతులలో నీ దగ్గరలో పెట్టుకోవడమే, దానికి వేరే ఆప్షన్ లేదు. ఒకటి సాధించు. నీ లైఫ్లో కొంచెం సాధించుకోవాలి. కాన్ఫిడెన్స్ అనేది ఒక్కటే సాధించుకోవాలి. జాబు, కెరియర్ ఇది కాదు. కాన్ఫిడెన్స్, నీ మీద నీకు ఒక కాన్ఫిడెన్స్, క్లారిటీ, అది ఒక్కటి మనం మన దగ్గర పెట్టుకున్నామంటే మిగతాదన్నీ. సో నేను ఇట్లా వచ్చేసాను. ఒక్కటి కాన్ఫిడెన్స్ అనేది మన మీద మనకు ఉంది అని అనుకుంటే మనల్ని ఎవ్వడు ఆపలేడు. కాన్ఫిడెన్స్ అనేది ముందు మెయిన్. కెరియర్లో, లైఫ్లో అయినా సరే, ఎప్పటికైనా సరే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా ఆ కాన్ఫిడెన్స్ మనకి ఏమైతే తెలుసా, ఉండి కాన్ఫిడెన్స్ మనకు చేతికి వచ్చాక అది మనకు యాటిట్యూడ్లా తయారైతే కాన్ఫిడెన్స్ అనేది ద బెస్ట్ 100% బెస్ట్ కాన్ఫిడెన్స్. అదే కాన్ఫిడెన్స్. చూడాలి, చలి పెడుతుంది, నోరు తిరుగుతలేదు, ఏదో కొంచెం ఎండ కూడా కొడితే బాగుంటుంది. బట్ చలి బాగుంది. అండర్స్టాండ్ మై ఫీల్. పర్లేదు, అది కాన్ఫిడెన్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత కష్టం. కాన్ఫిడెన్స్ అనేది ఉండడంలో తప్పలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా అంటే, చేయడం అనేది ఓకే ఫైన్, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒకసారి మనకు ప్లస్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్కి బెస్ట్ అయిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద టైం అది రియల్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే చేయలేమని అంటారు చూడు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా తప్పులేదు. ఎందుకంటే అక్కడ నీ గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నావు కాబట్టి. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే నీకు అసలు కాన్ఫిడెన్స్ ఉందో లేదో తెలిసేదే కాదు కదా. నువ్వు ట్రయింగ్ సెక్షన్లో ఉన్నావు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు. కాన్ఫిడెన్స్ ఉంది, చేయగలుగుతావు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు. దాన్ని సెట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. తర్వాత వచ్చే దాని గురించి ఎందుకు ఆలోచించడం చెప్పు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడే నీ దాని మీద సాంగ్ పెట్టుకో, వేరే దాని మీద సాంగ్ పెట్టు, సెట్ అయిపోయినట్టే. అందరు అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంత మంచిది కాదని. ఈ అమ్మ ఎవడు చెప్పిండు? ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మంచిదే. చెయ్యడం అంటే మహా అంటే ఒక మాట పడతావేమో, కానీ రెండోసారికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న క్లారిటీతో నీ మీద కాన్ఫిడెన్స్తో చేస్తావు కదా, అది మ్యాటర్. గుర్తుపెట్టుకో, కాన్ఫిడెన్స్ అనేది ఉండడంలో తప్పులేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అందులో ఎంతలో ఉండాలి అంతలోనే కాదు. ఉన్నప్పుడు దాన్ని మన మీదనే షిఫ్ట్ చేసుకోవాలి. ఓరు నాయన ఎంత పెద్ద తారా బాబు. ఏకంగా నేను వచ్చేసాను.